రాచరికం. రాచరికం అంటే మనకి అందరికీ తెలుసు. ఒక రాజు వాళ్ళ వంశాలు, 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 వంశాలు అనేక వంశాలు వాళ్ళ వాళ్ళ పూర్వోత్తరాలు, వాళ్ళ పూర్వీకులు అందరూ గూడా మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు. దాన్నే రాచరికం అంటారు. అలాంటి ఒక రాచరికం, రాచరికం పోయిన తర్వాత, రాజకీయం వచ్చిన తర్వాత కూడా అలాంటి రాచరికం ఉంటే అది దాన్నేమంటారు? అలాగా ఉన్న రాజకీయ నాయకులు, వాళ్ళ తాతల నుంచి, తండ్రుల నుంచి ఇప్పుడు వాళ్ళందరూ గూడా ఇంకా రాజకీయాల్లో ఉండి, వాళ్ళ వంశాన్ని పరంగా వాళ్ళ పిల్లలు రాజకీయాల్లోకొస్తుంటే దాన్నేమంటారు? ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోని ఇవాళ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే 'రాచరికం.' సినిమాలో ముఖ్యంగా విజయ్ శంకర్, అప్సరా రాణి మెయిన్ లీడ్స్‌గా నటించారు. ఇంకా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు గానీ, వీళ్ళిద్దరు మెయిన్ పాయింట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళిద్దరి మీదే ఉంటది. అలాగే సెకండ్ హాఫ్‌లో మన స్మార్ట్ హీరో వరుణ్ సందేశ్ కొంచెం ఫస్ట్ టైమ్ విలన్ రూపంలో వచ్చాడు. విలన్ రూపంలో అతను పర్ఫార్మెన్స్ పరంగా బానే ఉన్నాడు గానీ, ఎందుకో ఆ గెటప్పు, ఆ మీసాలు, ఆ మేకప్ ఎందుకో కరెక్ట్‌గా లేదనిపించింది. అదర్‌వైజ్ ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. సినిమాకి పోతే సినిమాలో కథేంటి? సినిమా కథ ఎలా ఉంది? 1970స్, 80స్‌లో గనుక మనం చూసుకుంటే అంటరానితనం, కులం తక్కువ వాళ్ళు వచ్చి పక్కన కాలేజీల్లో ఎలా కూర్చుంటారు మా అన్న పక్కన, మా పాలేరు వాళ్ళ అబ్బాయి వచ్చి నా పక్కన ఎలా కూర్చుంటాడు అనుకునే ఒక గొడవలుండేయి. 1980స్, 90స్‌లో. అలాంటి ఒక పాయింట్ తీసేసుకొని చాలా ఇంట్రెస్టింగ్‌గా అప్పుడు మనకి చాలా మీకు గుర్తుంటే గనక ఎస్ఎఫ్‌యు అని, పీడీఎస్‌యు అని చాలా చాలా ఉండేయి. ఇందులో దానికి వేరే పేరు పెట్టారు కానీ దాదాపుగా అలాంటిదే. ఆ యూనియన్‌లందరూ వచ్చేసి అందరూ సమానమే. మనందరం సమానమైన హక్కులను కలిగి ఉన్నామని జెప్పేసి జనాల్ని బాగా ప్రేరేపితం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ గూడా ఆ ఫస్ట్ హాఫ్‌లో కథలో నడుచుకుంటా వచ్చి ఒక్కొక్క దగ్గర ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చాలకే సినిమా అంతా రాజకీయం అయిపోయింది. ఒక చిన్న సర్పంచ్‌గా ఉన్నతను సీఎం రేంజ్‌కి ఎలా ఎదిగాడనే పాయింట్ శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్‌లో ఎంతో పర్ఫెక్ట్‌గా కుదురుకుంది గానీ, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇవే ఈ కథ, ఈ రాజకీయాలకు సంబంధించి మాత్రం చాలా ఊర్లని టచ్ చేసి, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు, చాలామంది సీఎంలు అనే వాళ్ళందరికి గూడా తగిలేటట్టుగా అనిపిచ్చింది. రాజారెడ్డి అనే ఒక పాత్రని శ్రీకాంత్ అయ్యంగార్ పోషిస్తే, వరుణ్ సందేశ్, అప్సరా రాణి కొడుకు, కూతురుగా నటించారు. అప్పట్లో ఆడపిల్ల పుడితే వడ్ల గింజేసి చంపేసే ఒక అరాచకం నడిచింది. అలాగా ఆడపిల్లంటే ఇష్టమే లేని ఒక తండ్రికి పుట్టిన కూతురు అలా అప్సరా రాణి ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టి పంపించేద్దాం అనుకునే టైము అట్లాగా దారుణంగా ఒక మనిషికి, ఒక నరరూప రాక్షసుడికిచ్చి పెళ్లి చేసినప్పుడు, ఆ అమ్మాయి ఎలాంటి బాధలు పడింది. ఇలాంటియన్నీ గూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చూపిచ్చారు ఈ సినిమాలో 'రాచరికం' సినిమాలో. ఈ సమానత్వం గురించి గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడాల్సొచ్చినప్పుడు అయి రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంటది. ఊర్లలో చూస్తే గనక మనకి చాలామంది గూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుంచి ఉండే కథే ఈ కథ. ఎంతోమంది అలాంటి నరరూప రాక్షసుల నుంచి తప్పించుకొని జన జీవితంలోకి బతుకుతూ వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది అనుకునే లోపు సెకండ్ హాఫ్‌లో ఎందుకనో చాలా క్లమ్జీగా అనిపిస్తది. ఆ దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనేది మాత్రం కొంచెం అర్థం కాకుండా పోతది. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజంగా గూడా పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. చాలా చోట్ల ఇది ఇంత ఇంత బాగా తీశారే, ఇంత మంచి ఎలివేషన్స్ ఉన్నాయే, ఇది ఎందుకు ఇంత బయటికి రాలేదు అనిపించే సందర్భం గూడా అనిపిచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు 'వెంగి' గురించి మాట్లాడుకోవాలి. ఒక చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోని ఎంత ఎలివేషన్ చేయొచ్చనేది ఈ సినిమాలో అర్థమైంది. అసలు ఏ ఉద్దేశ్యం లేకుండా అలా ఎళ్లి ప్లెయిన్‌గా సినిమా చూసిన నాకు చాలా బాగా అనిపించింది. నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలి. అప్సరా రాణిని అస్సలు ఊహించుకోరు. ఎందుకంటే 'ఆర్‌జీవి' గారి ముద్రతోని అప్సరా రాణి అంటే ఒక ఐటెమ్ గర్ల్ లాగానే మనకు తెలుసు. కానీ ఆమె ఎంత పెర్ఫార్మ్ చేయగలదు అవకాశం వస్తే అనేది ఈ సినిమా ద్వారా నిరూపించుకుంది. అలాగే విజయ్ శంకర్ గాని, విలన్‌గా చేసిన విజయ్ రామరాజు క్యారెక్టర్ మాత్రం అబ్సల్యూట్‌లీ ఫైన్. ఇకపోతే హైపర్ ఆదికి, రంగస్థలం మహేష్‌కి చాలా మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో. హైపర్ ఆదిది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగా కుదిరాడు. చాలా మంచి పంచ్ డైలాగులు పడ్డాయి. శ్రీకాంత్ అయ్యంగార్ గారి క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇలా అందరికి కరెక్ట్‌గా కుదిరాయి గానీ, సెకండ్ హాఫ్ కథ ఇంకొద్దిగా బావుంటే ఇంకా బావుండేదేమో అనిపిచ్చింది. ఏదేమైనప్పటికిని కూడా సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఏమి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కి వెళ్ళే వాళ్ళకి మాత్రం సినిమా సమరమాచర్యాలకు గురి చేస్తనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 'రాచరికం' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల్.